హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకునే వర్క్స్ అయితే ఈరోజు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ ఒకటి ప్రిపేర్ చేశానండి. మొన్నటి వరకు అయితే హాఫ్ డే, ఈరోజు వాయిస్ ఇచ్చేటప్పటికి ఫుల్ డే స్కూల్ అయితే ఉంది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ క్లీన్ చేసేసి ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయండి. ఒక 1 అవర్లో చేసేయాలి ఫాస్ట్గా అన్నట్లుగా. ఇంకా ఒకసారి మొబైల్ చూశాను అనుకోండి, ఇంకా 1 అవర్ 2 అవర్స్ అయినా చూస్తూనే ఉంటాను. అలాగే ఒకసారి వర్క్స్ స్టార్ట్ చేశాను అనుకోండి, 1 అవర్లో అయిపోవాలి. అలాగా ఫాస్ట్గా అయితే చేసేస్తాను. ఇప్పుడైతే ఇంకా స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా తుడిచేస్తున్నాను ఊరికే పైన. ఇంకా వాటర్ అంతా ఇటు సైడ్ వచ్చేస్తాయి అన్నట్లుగా తుడిచేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా. ఇంతకుముందు అయితే ఎప్పుడు వాష్ చేసే అంటే కడిగేదాన్ని కదా స్టవ్ ఎప్పుడు. ఇప్పుడు తుడవడమే బెస్ట్ అన్నట్లుగా ఇంకా తుడుస్తున్నాను. అంటే ఎప్పుడు కడుగుతుంటే కానీ సిల్లుమో ఏదో అంటారు కదండి, అలాగ వచ్చేస్తుంది అన్నట్లుగా. ఇంకా నేనైతే ఈ మధ్య 1 వీక్ ఒకసారి పూజ చేసుకునే ముందైతే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మిగతా అప్పుడు ఇంకా తుడిచేస్తున్నాను ఇలాగైతే స్టవ్ను. ఇంకా కౌంటర్ టాప్ అంతా తుడిచేసి ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, అవి కూడా కడిగేస్తాను. టిఫిన్ చేసినవి మార్నింగ్ ఇంకా అలాగే ఉండిపోయాయి. ఇంతకుముందు వంట చేసుకుంటూ కడిగేదాన్ని. ఈ మధ్య ఇంకా వంట చేసేలోపే టైం అయిపోతుంది. టైం కాదు, నార్మల్గా ఎర్లీగా వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్ పిల్లలు. అందుకనేసి ఇంకా తొందరగా అయితే వాళ్ళు 8:30 లోపు వెళ్ళిపోయారు అనుకోండి. ఇంకా నేను 8:30 నుంచి 10 లోపు నా వర్క్స్ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం అన్నట్లుగా ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా అవి కడిగేస్తున్నాను. మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా 1 అవర్ పట్టాల్సింది 2 అవర్స్ కూడా అలాగ అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే ఇంకా ఎక్కడి పనులు అక్కడివి అయిపోతాయండి. ఇంకా అన్నీ ఎక్కడ సర్దాల్సినవి ఎక్కడ సర్దేస్తుంటాను. ఇంకా అన్నీ మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసి వాయిస్ ఇవ్వడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అదే మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, అస్సలు ఇంకా వాయిస్ ఇవ్వడానికి కూడా టైం ఉండదండి. వీడియోస్ ఏమో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఎడిటింగ్ నైట్ టైము ఎడిటింగ్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ టైము వాయిస్ ఇద్దామంటే ఇంకా టీవీ సౌండ్స్ అలాగా ఉంటాయి కదండి, ఇంకా ఏవేవో సౌండ్స్ ఇంకా అలాగా. ఇంకా అందుకనేసి వాయిస్ ఇవ్వడానికి కాదు, వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకా సైలెంట్గా నేను అంటే మా పిల్లలు అల్లరి అదంతా పడకుండా సైలెంట్గా అయితే వాయిస్ అయితే ఇంకా అంటే సైలెంట్గా ఉంటే హౌస్ అప్పుడు వాయిస్ అయితే ఇచ్చేస్తాను. మా అమ్ములు వాళ్ళని కొద్దిసేపు సైలెంట్గా ఉన్నామన్నా ఉండరు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్లుగా ఇంకా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎడిటింగ్ చేసుకునేది అన్నట్లుగా 4 డేస్ అవుతుందేమో. మళ్ళీ ఈ మధ్య వీడియోస్ ఎప్పుడూ నేనైతే డైలీ వీడియో పెట్టేదాన్నండి. ఇంతకుముందు 1 ఇయర్ నుంచి డైలీ, ఈరోజు పెట్టలేదు అనుకుంటా, డైలీ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేదాన్ని. అటువంటిది నేను ఇప్పుడు 4-5 డేస్ అయితే గ్యాప్ ఇచ్చేస్తున్నాను. ఇంకా చూడాలి, ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడదాం అనుకుంటాను. కానీ టైం ఉండట్లేదండి అసలు. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ టైంలో హోంవర్క్ అవి ఇవి ఇంకా ఉంటాయి కదా. ఇంకా చూడాలి, ఎలాగోలా తీయాలంటే తీసుకోవాలి వీడియోస్ అయితే అన్నట్లుగా ఇంకా తీస్తున్నాను. ఇక్కడైతే సింక్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే మీకు చూపించేసి ఇంకా మళ్ళీ వాష్ బేసిన్ ఉంటుంది కదండి, అది కూడా క్లీన్ చేసేయాలి. ఇక్కడ చూడండి కౌంటర్ టాప్ అంతా నీట్గా అయితే పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్ వరకు అన్నాను కదా, ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఆఫ్టర్నూన్ మా పిల్లలు వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ గిన్నెలన్నీ అయితే కడిగేసాను నీట్గా. చూశారు కదండి ఫైనల్గా ఇంకా కిచెన్ నీట్గా అయితే అయిపోయింది. ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే సర్దుతాను. బెడ్రూమ్ కూడా మార్నింగ్ ఇంకా మా పిల్లలు నిద్రపోతున్నారు అన్నట్లుగా ఒక్కటి కొట్టుకొని వచ్చేసాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇది పరిచేసి అంటే ఫ్లోర్ క్లీన్ చేసేస్తానండి. ఇక్కడైతే ఇంకా మా పిల్లలు అక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి, పాండా ఇంకోటి ఏదో వాటి పేరు గుర్తులేదు, వాటి నేమ్ నాకు. అవైతే ఇంకా పక్కన లేకపోతే నిద్ర రాదండి. ఇంకా అలాగ పక్కన పెట్టుకొని అంటే డేలో నిద్రపోయినా, పగలు నిద్రపోయినా, నైట్ అయినా ఇలాగ చూశారు కదా పక్కన ఇలాగ పెట్టాను. అలాగ వాళ్ళిద్దరు అవి ఒకటైతే వాళ్ళ డాడీ అయితే కొనిచ్చాడు. తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఎందుకంటే అవి లేకపోతే నిద్ర రాదు కదా. అవి వేరేవి అనుకోండి ఎక్కడెక్కడ పడేసి అవి ఒక్కరోజు కూడా ఉండవు. ఇంకా అందుకనేసి చూశారు కదా, ఈ విధంగా అయితే ఇంకా బెడ్రూమ్లో మళ్ళీ వచ్చిన వెంటనే అడుగుతారు, ఒకరోజు కనపడకుండా ఎక్కడికి వెళ్ళాయో ఏమో అన్నట్లుగా చూసుకుంటుంటారు. బాగుంది కదా చూడడానికి, పక్కన పెట్టేసి క్యూట్గా. ఇంక ఇలాగైతే హౌస్ అంతా నీట్గా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా
ఇప్పుడైతే చెప్పాను కదండి, కస అయితే కొట్టేసి ఇంకా వాష్ బేసిన్లు క్లీన్ చేసేసి ఫ్లోర్ కూడా క్లీన్ చేయాలి. ఒక వర్క్ తర్వాత ఒకటి వస్తూనే ఉందండి. నాకు అసలు ఇంకొకసారి వర్క్స్ అసలు పని అవ్వదు. ఒక్కొక్కసారి ఏమో 9-10 కల్లా అంత అయిపోతుంది. ఒక్కోసారి ఏమో 11 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఒక్కదానికి ఇలాగ ఉంటుందా అనేటట్లుగా అయితే చేసుకుంటుంటాను. ఏం చేస్తుంటానో ఏమో, మా అమ్మ కూడా అరుస్తూ ఉంటుంది ఎప్పుడు, ఏం చేస్తుంటావో ఏమో, పని తుడిచింది చేసింది అన్నట్లుగా. ఎందుకో అలాగ అలవాటు అయిపోయిందండి. ఇంకా క్లీనింగ్ నాకు ఇంకా ఒకరోజు హౌస్ క్లీన్ చేయకుండా, ఫ్లోర్ క్లీన్ చేయకుండా ఎలాగో అనిపిస్తుంటుంది. అందుకనేసి ఇంకా మొత్తం హౌస్ అంతా డైలీ అయితే ఇంకా ఫ్లోర్ ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగైతే ఫ్లోర్ క్లీన్ చేసేయచ్చు. అలాగే క్లీన్ చేస్తేనే మనకి ఫ్లోర్ మాపు అదే ఫ్లోర్ క్లీన్ చేస్తేనే మనకి హౌస్ అంతా నీట్గా అనిపిస్తుంది. లేకపోతే ఇంకా ఎలాగో అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడైతే కసు అయితే కొట్టేస్తున్నానండి. కసు కొట్టడం అయిపోతే ఇంకా వాష్ బేసిన్ 2 ఇచ్చారండి. ఇక్కడ ఒకటి, ఇది బ్రష్ చేసేది బెడ్రూమ్కు, పెద్ద బెడ్రూమ్కి ఎదురుగా ఉంటుంది. ఇంకొకటేమో ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఇంకొకటి ఇచ్చారు. అక్కడ మా పిల్లలు ఇంకా ఎక్కువ యూజ్ చేయరు, ఇక్కడే ఎక్కువ యూజ్ చేసేస్తుంటారు, అంతా పడేస్తుంటారు. అందుకనేసి ఇంకా ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఇంకా ఇవైతే మాత్రము వాష్ బేసిన్లు ఇంట్లో ఉంటాయి కనుక ఇంకా ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలండి. అదే బయట ఉందనుకోండి ఇంకా అంత అనిపించదు కదా. ఇక్కడైతే ఇంకా అద్దం పైన కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇట్లా పట్టుకొని తుడవడానికి అది అంటే షార్ప్గా ఉందండి. అందుకనేసి ఇలాగా పైనుంచి వాటర్ అయితే పోసేసి ఇంకా గోడలు కూడా కొంచెం అలాగా పైనుంచి వాటర్ పడితే అలాగే ఉండిపోతాయి కదా అన్నట్లుగా కడిగేసి నీట్గా అయితే ఈ వాష్ బేసిన్ కూడా కడిగేసానండి. ఈ విధంగా అయితే ఉంది. ఇంక ఇక్కడ బ్రషెస్ ఇక్కడ పెట్టాను కదండి, అవి తీసి మళ్ళీ ఇక్కడ పెడతాను. అది టవల్ వేసుకోవడానికి ఏమో పెట్టారు, మళ్ళీ అక్కడైతే పెట్టను, అవి ఇక్కడ పెట్టేస్తాను. ఊరికే అలాగ కడిగేటప్పుడు అనేసి దానిపైన అయితే పెట్టేశాను. ఫైనల్గా ఇంకా ఒకటి అది ఉంటుంది కదండి, వీటిని ఏమంటారో నాకు తెలియదు, అవైతే ఇక్కడైతే పెట్టేసి ఇంకా గుర్తు రావట్లేదండి. అవి బొద్దింకలు రాకుండా కూడా యూజ్ చేస్తారు, బీరువాళ్ళలో కూడా యూజ్ చేస్తారు కదా. అవైతే ఇక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొక వాష్ బేసిన్ అని చెప్పాను కదండి, ఇంక ఇక్కడ కూడా కడిగేస్తున్నాను. నీట్గా కడిగేస్తే ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా ఫ్లోర్ క్లీన్ చేస్తాను. ఏదైనా సరే నేను మొత్తం వర్క్స్ అన్నీ ఒకేసారి పెట్టుకుంటానండి. ఈరోజు ఒకటి రేపు ఒకటి అలాగ కాదు. ఏదైనా సరే ఇంకా బాత్రూంలో అవి ఉంటాయి కదండి, వాష్రూమ్స్ కూడా కడిగేస్తాను. అలాగా ఇంకా అన్నీ ఒకే రోజు వర్క్స్ పెట్టుకుంటాను కాబట్టి అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే డైలీ ఒక వర్క్ అన్నట్లుగా అలాగ చేస్తుంటారు కదా, నాకు ఎందుకో నచ్చదు. అన్నీ ఒకేసారి చేసుకోవాలి, అయిపోతుంది. అలాగా 3 డేస్కి ఒకసారి చేసుకున్నా నాకు సాటిస్ఫాక్షన్. అలాగా ఇక్కడైతే ఇంకా పైన ఇది కూడా కడిగేస్తున్నానండి. నీట్గా కడిగేసి ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తాను. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఈ విధంగా వర్క్స్ అయితే చేసేసుకున్నానండి అన్నీ. ఇంకా మీకు అందరికీ కూడా నేను చేసుకునే వర్క్సే ఇష్టము, కానీ చెప్పాను కదండి కొంచెం ఇంకా సెట్ అవ్వట్లేదు. ఇంకా టైము, హౌస్ అన్నీ సెట్ కావాలి కదా. ఇంకా అలాగా మొత్తం సెట్ చేసేసుకున్నాను అనుకోండి. డైలీ ఇంకా నేను ఏ వర్క్స్ చేసుకుంటానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మధ్య వ్యూస్ కూడా తగ్గిపోయాయండి. ఇంతకుముందు అప్పుడు ఏదో 1K వచ్చినా సరే నాకు అవే ఎక్కువ అనేసి అనుకునేదాన్ని వ్యూస్. అంటే 1K వచ్చినా కొంచెం అలాగా, కానీ ఇప్పుడు 200-300 అలాగ వస్తాయి. నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా సరే వ్యూస్ అనేవి పోవట్లేదు. ఎవరికైనా సరే ఏదైనా చేస్తున్నామంటే ఏదైనా వస్తుంది అంటే ఇంకా మనకి ఏదైనా గ్రోత్ అలాగా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదండి. నాకు ఇంకా ఇంత కష్టపడి వీడియోస్ పిల్లల్ని చూసుకుంటూ చేస్తున్నా వ్యూస్ పోవు అన్నట్లుగా ఇంకా ఈ మధ్య ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోతే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే అండి. ఇంకా చూసారు కదండి, ఇంక ఈ విధంగా ఫ్లోర్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆ పెద్ద బెడ్రూమ్లో తుడిచేసాను. ఇక్కడ చిన్న బెడ్రూమ్ ఇంక ఇవన్నీ అయిపోతే ఇంకా నీట్గా అయితే ఉంటుందండి. ఈవినింగ్ వరకు హౌసు మా పిల్లలు వచ్చే వరకు ఇంకా ఆఫ్టర్నూనే వస్తారని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళండి, ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తారు. ఇంక ఇలాగా అంతా హౌస్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి, అది ఫ్లోర్ క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఇలాగైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాను. పిల్లలు ఉంటే ఇంకా అస్సలు అవ్వదు కదా. ఇంక ఇక్కడ స్టాండ్ చూసారు కదండి, ఆ స్టాండ్ బట్టలు 3 డేస్ నుంచి వర్షం కంటిన్యూస్గా రాత్రి పగలైతే పడుతూనే ఉందండి. బట్టలు అయితే ఆరవు కదా, అందుకనేసి స్టాండ్ అయితే మొన్న ఆ స్టాండ్ తీసుకున్నానని చెప్పాను కదా, అది ఫుల్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆ స్టాండ్లో 2 డేస్ బట్టలు అయితే పడతాయండి. మనకి ఇంటి నిండా ఉండకుండా ఆ స్టాండ్ పైన అయితే ఆరేసాను. ఇంకా మనం ఫ్యాన్ వేసేసుకుంటుంటాం కదా, అక్కడ ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి. ఇంకా లేకపోతే మనం ఇంకా అలాగే పెట్టేస్తే స్మెల్ వస్తాయి కదా అన్నట్లుగా ఆరేసాను.
ఇంకా 3 డేస్ అంటే వర్షాకాలము వర్షం పడేటప్పుడు పైకి కిందికి ఇంకా తీసుకురావడమే సరిపోతుంటుంది కదండి. నేను మొన్న 3-4 టైమ్స్ వర్షం తగ్గిందని మళ్ళీ ఆరేసి వచ్చాను, మళ్ళీ వర్షం పడుతుంది. అందుకనేసి స్టాండ్ పెట్టుకొని ఎందుకు పైకి కిందికి తిరగడం, ఈ వర్షాకాలం అంటే ఇంకా డైలీ పడుతూనే ఉంటుంది, ఇంకా మాటి మాటికి వెళ్ళి తీసుకురావడం ఎందుకులే అన్నట్లుగా ఇంకా నేనైతే ఇంకా స్టాండ్ పైనే ఆరేసాను. 3 డేస్ నుంచి పడుతున్నా సరే బట్టలు అన్నీ అవన్నీ ఆరిపోయాయి, మడత పెట్టడం అన్నీ అయితే అయిపోయాయండి. ఇంక ఈ విధంగా ఇంకా వాటిపైన అయితే ఆరేసాను. ఇంకా అది కూడా ఒక వీడియో తీసానులేండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. వీడియోస్ ఏమో ఉన్నాయి, ఇంకా ఇప్పటి నుంచి వాయిస్ అయితే ఇచ్చేసుకుంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అదే ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఎడిటింగ్ చేయను కదండి. ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూస్గా డైలీ అయితే పెట్టేస్తాను. ఇక్కడ అంతా బయట లోపల అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇప్పుడైతే హౌస్ అంతా ఒకసారి అయితే చూపిస్తాను. చూసారు కదండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మామూలే, మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఇంకా అలాగైతే ఉందండి. ఇంక ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. అక్కడ టైం అంటే 4 కనిపిస్తుంది కదండి, అది 3:15 ఎంతనో అది తప్పండి. టైం మళ్ళీ అంటే టైం తప్పు ఉంది. బయట ఇక్కడ హాల్లో ఉన్నది కరెక్ట్గా అయితే ఉంది.